హలో అండి, నమస్తే. ఈరోజు ఇంట్లోనే ఈజీగా మనం దసరాకి హెవీ వర్క్ అయితే డిజైన్ వేసుకోవచ్చు. తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. నేను పాటూరు పట్టు క్లాత్ 140 రూపీస్, ఇది 140 రూపీస్ క్లాత్ తీసుకున్నాను, మీటర్ క్లాత్ వైలెట్ కలర్లో. దీనికి 2 కలర్లు స్టోన్స్, వైట్ సిల్క్ థ్రెడ్, గోల్డ్ సిల్క్ థ్రెడ్, గమ్ము యూజ్ చేస్తున్నాను. ఇంకా ఏం వాడట్లేదు. ఫుల్ హెవీ బ్లౌజు డిజైన్ వర్క్ మనం చేసుకోవచ్చు ఇంట్లోనే. ఫస్ట్ స్టార్టింగ్ క్లాత్ నుంచి మనం డిజైన్ చేసి ఎలా వేసుకోవాలి మొత్తం అనేది వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి. ఇది దసరాకి అయితే అందరికీ ఉపయోగపడుతుంది. కొత్త మోడల్ వర్క్, ఇది డిజైను చాలా న్యూ డిజైన్. ఇది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. మార్కింగ్ అయితే ఇలా 2 వైపులు వేసేసుకోవాలి. మనకు వెనక పార్టు మార్కింగ్ అయితే ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత డిజైను నేనే చాక్ పీస్తో మార్కర్తో ఇలా మనమే వేసుకోవచ్చు. మనం బయట ఇచ్చి వందలకు వందలు, వేలకు వేలు ఖర్చు పెట్టుకునే కంటే ఇంట్లోనే ఈజీగా మనం వేసుకోవచ్చు. చేత్తోనే కుడుతున్నాను, మగ్గంతోనైతే కాదు, ఓన్లీ చేత్తోనే సూది దారంతో కుడుతున్నాను. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలా వెనక పార్ట్కి ఇంచు దగ్గర మార్క్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇంచు వెడల్పుతో మార్క్ చేసుకొని మొత్తం వెనక పార్ట్ అంతా ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. మీరు ఇంత కొత్త మోడలు డిజైన్ కూడా ఇది ఈ సంవత్సరం ఫస్ట్ కొత్తగా వచ్చింది. ఈ దసరాకి నేను ముందే చూసుకొని ఈ డిజైన్ అయితే వేస్తున్నాను. తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. మనం ఇంట్లోనే ఈజీగా చేత్తోనే వేసుకోవచ్చు. మిషన్ అంతే, ఎంబ్రాయిడరీ మిషన్ అవసరం లేదు, మగ్గం స్టాండ్ అవసరం లేదు, సూది అవసరం లేదు. ఓన్లీ చేత్తోనే ఫుల్ హెవీ బ్లౌజు వర్క్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు బాగా ట్రెండింగ్ కట్ వర్క్ చూడండి. ఇలా మనం ఇంచు మార్క్ వేసుకున్నాం కదా, ఇంచు మార్క్కి ఇలా కట్ వర్క్ వచ్చే విధంగా ఇలా వేసుకోవాలి. కట్ వర్క్ వచ్చే విధంగా వేసుకొని హాఫ్ సన్లా వేసుకోవాలి. ఈ కట్ వర్క్ ఉన్నాయి కదా, అందులో హాఫ్ సన్ వర్క్ అయితే వేసుకోవాలి. మీకు కొంచెం క్లియర్గా కనబడట్లేదు. హాఫ్ సన్ అంటే ఫుల్ సన్ కాదు, హాఫ్ సన్ ఒక సైడ్కి ఈ గదుల్లోకి వచ్చే విధంగా వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా మన ఇష్టం, మనకి ఏది అందంగా డిజైన్. నేనైతే ఇది ఫస్ట్ ఇలా చూశాను, డిజైను వేశాను. లాస్ట్లో ఇది నాకు నచ్చక నాకు నచ్చే విధంగా అయితే నేను వేశాను. ఇది లాస్ట్ వరకు అయితే చూడండి ఎంత అందంగా అయితే మనం బ్లౌజ్ డిజైన్ చేసుకోవచ్చో. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఈ విధంగా వేసేసుకోవాలి. ఇది నేను చూసిన డిజైన్ అయితే ఇది. మీరు లాస్ట్ వరకు చూడండి. నేనైతే ఈ డిజైను ఈ హాఫ్ సన్ వరకే ఉంచి మళ్ళీ తీసేసి వేరేది కొత్తగా వేశాను. అది చాలా అందంగా కొత్తగా అయితే ఉంది. ఇలా గమ్ అయితే పెట్టుకోవాలి. చూడండి, నేను చేసే విధంగా గమ్ పెట్టుకొని పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా, పైపింగ్ థ్రెడ్ ఇలా అతికించుకోవాలి మొత్తము నెక్ వెనక పార్టు. ఇది కట్ వర్క్ అనమాట. మనం కుట్టేటప్పుడు ఇలా కుట్టుకున్నాం అనుకోండి, ఇలా ఈ థ్రెడ్ పెట్టే విధంగా మనం కట్ చేసి కుట్టుకున్నాం అనుకోండి, వెనక నెక్ అనేది అందంగా కనిపిస్తుంది. ఇది కొత్త మోడల్. ఇప్పుడు కట్ వర్క్ అనేది బాగా ట్రెండింగ్లో ఉంది. మనం కూడా ఎందుకు చేసుకోకూడదు, ఇంట్లోనే ఈజీగా మనము రెడీ చేసుకోవచ్చు. చూడండి, థ్రెడ్ అతికించిన తర్వాత ఆరిపోయిన తర్వాత ఫ్రేమ్ ఉంటుంది కదా, ఒక పెద్ద ఫ్రేము, ఆ ఫ్రేమ్ తీసుకొని ఇలా ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్న తర్వాత గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే నేను ఈ పైపింగ్కి వేస్తున్నాను. కట్ వర్క్ పైపింగ్ థ్రెడ్కి గోల్డ్ కలరు థ్రెడ్ అయితే వేస్తున్నాను. ఈ వైట్ థ్రెడ్ మొత్తము ఈ గోల్డ్ సిల్క్ థ్రెడ్తో కవర్ చేసుకొని కుట్టుకోవాలి మొత్తము. చూడండి, సూదికి దారం 4 వరుసలు వేసామంటే ఈజీగా అయిపోతుంది. 2 వరుసలు అయితే కొంచెం లేట్ అవుతుంది. ఇది మొత్తం కవర్ చేసుకొని లాస్ట్ వరకు కుట్టేసుకోవాలి. ప్లీజ్ అండి, వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఎందుకంటే ఇంత కష్టపడి చేసే వీడియోకి ఒక లైక్ అయితే చేయాలని కోరిక. కనీసం ఒక 100 లైకులైనా రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అన్ని వీడియోస్ పెడుతున్నాం కానీ ఎవ్వరూ లైక్ అయితే చేయట్లేదు. తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా వస్తుంది. మళ్ళీ కుట్టేటప్పుడు కూడా మనము ఎక్కడ సూది తీస్తామో మళ్ళీ అక్కడే సూది పైకి తీయాలి. అప్పుడే కింద దారం అనేది తక్కువ వస్తుంది, పైనే కనిపిస్తుంది. కింద
ఆ వెనక సైడు అంత దారము వేస్ట్ కాదు, మనం ఎక్కడ సూది తీసామో అక్కడే తీయాలి పైకి. ఇలా మొత్తం వేసేసుకోవాలి కవర్ చేసుకొని. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు దారం వెనక నాటు వేసుకున్న తర్వాత ఈ హాఫ్ సన్ అయితే ఉన్నాయి కదా, కొంచెం రౌండ్గా కాడకుట్టు అయితే కుట్టేసుకోవాలి. చూడండి కాడకుట్టు అయితే ఇలా కాడకుట్టు మీకు కావాలనుకుంటే స్లోగా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను, కావాలంటే బ్యాక్ వెళ్ళి చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు వీడియో నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్లోడ్ చేసిన వెంటనే తప్పకుండా చూడండి. కాడకుట్టు అయితే ఇలా కుట్టేసుకోవాలి. మీకు స్లోగా కొంచెం కనిపించాలి అంటే ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను చూడండి. ఇప్పుడు ఈ సెంటర్లో అయితే నేను గోల్డ్ స్టోన్స్ చూడండి, ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి ఈ స్టోన్స్, కొంచెం పువ్వు లెక్క ఫ్లవర్ లెక్క ఉంటానే కదా, ఫ్లవర్ లెక్క స్టోన్స్ అయితే ఈ సెంటర్లో పెట్టి ఒకటి సిల్వర్ కలరు ఒకటి గోల్డ్ కలర్ అయితే హాఫ్ సన్లు డిజైన్ అయితే వేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి ఎంత అందంగా వస్తుందో. ఈ దసరాకి మీరు అందంగా రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇది ఎలాగ లేదని ఒక 2000 వరకు తీసుకుంటారు ఈ డిజైన్కి అయితే. మనమే ఇంట్లో ఎందుకు వేసుకోకూడదు, ఖాళీగా ఉండేటప్పుడు అప్పుడప్పుడు మనకు నచ్చినప్పుడైనా ఇలా కుట్టేసుకున్నామంటే మనకి ఫుల్ హెవీ వర్క్ బ్లౌజ్ అయితే రెడీ చేసుకోవచ్చు దసరాకి. ఇలా నేను ఫస్ట్ అయితే ఇప్పుడు గోల్డ్ కలర్ దారంతో వేస్తున్నాను. సెకండ్ వచ్చేసి సిల్వర్ కలర్ దారం, ఒకటి గోల్డ్ కలర్ అయితే ఒకటి సిల్వర్ కలర్ దారం వేసి ఏ కలర్కి ఆ కలర్ కుందన్స్ అయితే అతికించుకుంటున్నాను. ఇలా కాడకుట్టే మొత్తం వస్తుంది, ఇందులో గొలుసు కుట్టు ఇంకే కుట్టు యూజ్ అవ్వదు, ఓన్లీ కాడకుట్టుతోనే మనము ఈ వర్క్ డిజైన్ అంతా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మగ్గం వర్క్ అంత ట్రెండింగ్ లేదు, ఇలా కుట్లతో అయితే ఎంబ్రాయిడింగ్ వర్క్తో అయితే దారాలతో అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉంది కాబట్టి అందంగా రెడీ చేసుకోవచ్చు. చూసిన వారంతా సూపర్ అంటారు, ఎందుకంటే అంత మంచి డిజైన్. తప్పకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియో కావాలనుకునే వారికైతే ప్లీజ్ షేర్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేస్తే మరింత మంది చూసే అవకాశం ఉంటుంది, మాకు కూడా వ్యూస్ పెరిగే అవకాశం ఉంటుంది కదా. అందరూ చూస్తున్నారు, పైనుంచే చూస్తున్నట్టున్నారు, కొన్ని వ్యూస్ వచ్చినా కానీ ఫలితం లేకుండా పోతుంది. కొంచెం ప్లీజ్ అండి క్లిక్ చేసి అయితే వీడియో చూడండి. క్లిక్ చేసి వీడియో చూస్తే వీడియో పెట్టినందుకు మాకు, చూసినందుకు మీకు కూడా కొంచెము మంచిగా అనిపిస్తుంది. మామూలుగానే చూస్తున్నట్టున్నారు పైనుంచే, అలా చూడకండి ప్లీజ్. వీడియో క్లిక్ చేసి చూసి ఎలా ఉందన్నది కామెంట్ అయినా చెయ్యండి. ఈ వీడియో తప్పకుండా అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒక 7, 8 వేసుకోవచ్చు ఒక సైడ్కి మనము, ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఇలా వేసుకోవాలి. చాలా ఈజీగా వేసేసుకోవచ్చు కష్టం లేకుండా, ఎంత రాని వారికైనా ఈజీగా నేర్చేసుకొని వేసుకోవచ్చు. 1కి 2 సార్లు చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. చాలా తేలిగ్గా అయితే మనము డిజైన్ అయితే వేసేసుకోవచ్చు, పెద్ద ఆర్భాటం లేకుండా శ్రమ పడకుండా ఈజీగా అయితే వేసేసుకోవచ్చు. ఇలా ఒక 7 అయితే వేసుకోవాలి, 7 పొడవుగా హాఫ్ సన్ లాగా ఇలా వేసుకోవాలి. మా ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ వీడియోలు అయితే చూడండి, చూసి ఎలా ఉందన్నది కనీసం కామెంట్ అయినా పెట్టండి ఫ్రెండ్స్. వీడియోలు పెరగాలని ఎంత ట్రై చేస్తున్నా కానీ అంతగా ఏం వెళ్తలేవు, వ్యూస్ బాగా రావట్లేదు. ఇలా ఒక సైడ్కి కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత వెనక నాటు వేసుకొని సెంటర్లో వచ్చేసి గోల్డ్ కలర్ స్టోన్, కొంచెం పెద్ద సైజు స్టోన్ అయితే పెడుతున్నాను ఆ హోల్ దగ్గర. ఇవి కొంచెం చిన్న సైజు స్టోన్స్ ఇవి. ఇలా సెంటర్లో అతికించుకొని ఈ చుట్టూ మనం ఎన్ని పొడుగులు వేసినామని అన్ని స్టోన్స్ అయితే అతికించుకోవాలి. ఈ హాఫ్ సన్కి ఒక లైన్ పెద్దగా ఒక లైన్ చిన్నగా వేసాం కదా,
అలా చిన్నగా పెద్దగా వచ్చే విధంగా స్టోన్స్ అయితే అతికించుకోవాలి. ఇలా మొత్తము అతికించుకోవాలి. ఇప్పుడు ఇది గోల్డ్ కలరు స్టోన్స్ ఈ పెద్ద స్టోన్స్ అయితే మొత్తం గోల్డ్ కలరే వేస్తున్నాను. ఈ చిన్న చిన్న స్టోన్స్ అనేది ఏ కలర్ థ్రెడ్కి ఆ కలర్ స్టోన్స్ అయితే వేస్తున్నాను. 2 కలర్లే వాడుతున్నాను. చూడండి, ఎక్కువ కలర్స్ దారాలు వేసి ఎక్కువ స్టోన్స్ వేసి పెద్ద పెద్దగా ఆర్భాటాలు పడే కంటే ఇలా 2 కలర్లతో చూడండి ఎంత అందంగా ఎంత లుక్ వస్తుందో బ్లౌజ్ అనేది. మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. కొంచెం చూసి అయితే ఆపేయకండి, మిస్ అవుతారు అసలు. ఎందుకంటే అంత అందంగా అయితే వస్తుంది కొత్తగా. ఇలా మొత్తము వేసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు గోల్డ్ కలర్ వేసాను కదా, ఇప్పుడు సిల్వర్ కలర్ దారంతో ఇలా హాఫ్స్ అయితే వేసుకోవాలి. సిల్వర్ కలర్ దారం, సిల్వర్ కలర్ స్టోన్స్. ఫుల్ వీడియో బాగా లెంత్ అవుతుందని నెక్స్ట్ వీడియోలో ఉన్న డిజైన్ అయితే చేస్తున్నాను. ఈ నెక్స్ట్ వీడియోలో అయితే చూడండి. స్టోరేజ్ కోసం అయితే చిన్నగా పెట్టాల్సి వచ్చింది, పెద్ద వీడియోలు అంతగా చూడట్లేదు. అందుకని నెక్స్ట్ వీడియోలో పెడతాను మిగతా డిజైన్ అనేది. లాస్ట్ వరకు అయితే చూడండి. నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.